హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పాలకూర పప్పుకు పెసరపప్పు, శనగపప్పు, సాల్టు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం చింతపండు రసము, పాలకూర అండి. చింతపండు రసము, పాలకూర. ఒక టీ గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాండి. శనగపప్పు వేసుకోవాలండి. ఈ పప్పును కొంచెం కడుక్కొని వస్తానండి. 1కి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. బస్ ఇప్పుడు కడిగిన పాలకూరను ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలండి. కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి. అన్నీ ఇందులో వేసుకొని దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలండి. తెస్తండి ఇట్లా చేసేసి కలిపేసి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రాగానే ఈ చింతపండు జ్యూస్ వేసి కొంచెం ఉడికినాక పోపు పెట్టేసుకోవాలి. చూడండి, పప్పు ఇలా ఉడికిందండి. ఇలా ఉడికింది పప్పు. దీనికి ఇప్పుడు మనము చింతపండు జ్యూస్ పోసుకోవాలండి. చింతపండు జ్యూస్ పోసుకొని కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు దీన్ని కూడా చింతపండు పోసినాం కదా, ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇట్లా ఉడికినాక ఇప్పుడు దీంట్లో మనము పోపు పెట్టుకోవాలండి. కొంచెం 1 గంట ఆయిల్ వేసుకోవాలండి. 1 గరిటెడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు గింజలు వేసుకోవాలండి. మిరపకాయలు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఇందులో వేసుకోవాలండి. పప్పులో ఈ తాలింపును ఫైనల్గా మనకు ఈ పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. ఈ పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఈ పాలకూర పప్పుకు కాంబినేషను మాకు ఈరోజు జంతికలు అండి. జంతికలు, వడియాలు, చల్లమిర్చినండి ఈరోజు. ఇలా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పాలకూర పెసరపప్పుతో చేసుకుంటే, పెసరపప్పు శనగపప్పు వేసి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.